ముందైతే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. ఓకే. బ్యాగ్‌లో ఉన్న ఐటెమ్ అనేది మేడంకి ఇచ్చేస్తున్నాం తీసుకోమని చెప్పేసి. Put this in the freezer. Only one item? No. I do want Two to let it items. go. No, there's one uh, pool. An idea. Okay. They didn't send you one. Can you imagine? कुछ expensive भी है 1076 का कोई है. बात नहीं है, वो तो अपन हमको अमाउंट रिफंड आ जाता. We ordered a unicorn wala this thing. So they only gave the ice cream. I didn't know you ordered ice cream. No, I didn't order ice cream. I ordered ice cream, Okay. but there's already ice cream. I did not yesterday know. only. I didn't know. इसमें रिकॉर्ड एक ही आइटम दिया ना, मैं भी परेशान हो गया. यही आइटम बोल के मैं भी आ गया. అయితే యాక్చువల్లీ చోటీ ఐటమ్ బోల్తే आपका कोई गलती नहीं है. आपका कोई गलती नहीं है. నా కొంప మునిగిపోయింది భయ్యా. మేడం గారు 2 ఐటమ్స్ బుక్ చేశారు. నేను ఐస్ క్రీమ్ మాత్రమే ఊపుకుంటూ పట్టుకొని వచ్చేసాను. లోపల ఇంకొక పూల్ ఉందంట కిడ్స్ ఆడుకునేది. యాక్చువల్లీ దీని లోపలే ఉంది అని నేను డైరెక్ట్ ఇదే తీసుకొచ్చేసాను. స్టోర్‌లో ఐటమ్ ఇవ్వలేదో తెలీదు, లేకుంటే నేనే స్టోర్‌లో మర్చిపోయినా తెలీదు. ఈ ఖాళీ బ్యాగ్‌నే 10 సార్లు చెక్ చేస్తున్నా. దీని లోపలైతే ఎలాంటి ఐటము లేదు. నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు అని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. కానీ వీళ్ళు జెప్టో కాల్ సెంటర్‌కి కాల్ చేస్తే వీళ్ళకి 100% రిఫండ్ అయితే ఇస్తారు. బట్ ఆ రిఫండ్ అమౌంట్ నా వాలెట్ నుంచి కట్ చేసి వీళ్ళకైతే సెండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు గోప్రో అయితే మీకు కనిపిస్తుంది. ఈరోజు కెమెరా అయితే తీసుకెళ్ళట్లేదు. చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. మీరు జెప్టో వీడియోస్ చేస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ప్రమోషన్ వీడియోస్ అంటున్నారు. నిజానికి నేను ఏ ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు. నా దగ్గర కెమెరా ఉంది. కెమెరాతో నీట్‌గా షూట్ చేసి పెడదాము. ఈరోజు చేసే వీడియోస్ రేపటి తరానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను. క్వాలిటీని చూసి మీరు ప్రమోషన్ అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఈ జెప్టో వీడియోస్ ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. నేను స్పెషల్‌గా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వీడియో మీ వరకు తీసుకొస్తే మీరు ప్రమోషన్ అని ఒక ఎలిగేషన్ ఏసి వెళ్ళిపోతున్నారు. సో, మీరు చెప్పినట్టే నేను ఈరోజు గోప్రోతో అయితే వీడియో షూట్ చేస్తాను. గోప్రో ఉంటే నా ముందేం జరుగుతుంది అనేది చూపించగలనే గానీ, నేనెన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాను అనేది మీకైతే చూపించలేను. అయితే వీడియోలోకెళ్ళే ముందు నేను ప్రీవియస్‌గా కెమెరాతో వీడియో షూట్ చేశాను కదా! ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అలాగే మన ఛానెల్‌లో కూడా ఉంటాయి. ముందెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి, ఈ వీడియోకి డిఫరెంట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ అన్నీ కెమెరాతో షూట్ చేయాలా? లేదా ఇలానే గోప్రోతో షూట్ చేయాలా? అనేది కూడా తెలియచేయండి. సో, మీకు ఎలా కావాలంటే అలా అయితే నేను షూట్ చేసి పెడతాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏందంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తే సరిపోతుందని మాత్రమే ఆలోచిస్తున్నాను. ఫైనల్లీ నేను జెప్టో స్టోర్‌కైతే వచ్చేసాను. ఈ రోజంతా మీకు పండగే పండగ. ఎందుకంటే ఓన్లీ గోప్రో వ్యూ మాత్రమే ఉంటుంది. మీకెక్కడ కెమెరా విజువల్స్ అయితే ఉండవు. మీకు చూపిస్తాను కెమెరా విజువల్స్ లేకపోతే ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉంటాయనేది. ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. పార్కింగ్ పెట్టేసి జెప్టో స్టోర్ లోపలికి వెళ్లి మనమైతే ఆర్డర్ కోసమైతే వెయిట్ చేద్దాము. ఇప్పటికే నేను 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. బట్ 2 ఆర్డర్స్ రికార్డ్ చేసిన తర్వాత మెమరీ కార్డ్ అనేది ఎరేజ్ అయిపోయింది. అందుకోసమనే ఆ 2 ఆర్డర్‌లు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నా యాప్‌లో మీకైతే చూపిస్తాను. జెప్టో రైడర్స్‌కి వెయిటింగ్ హాల్ ఉంటుందని చెప్పాను కదా! మాకు ప్రొవైడ్ చేసిన వెయిటింగ్ హాల్‌లో మేమైతే ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసమైతే వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ డెలివరీ చేసి వచ్చాను కాబట్టి రిటర్న్ బ్యాక్ టు స్టోర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఐ హావ్ టు రీచ్ స్టోర్ పైన మనం ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి 2 ఆర్డర్‌లు అయితే కంప్లీట్ చేశాను. ఈ 2 ఆర్డర్‌కి ₹66 ఎర్నింగ్ చేసిన. అలాగే నేను ఎన్ని స్లాట్స్ బుక్ చేసుకున్నాను అనేది ఇక్కడ క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను. ఇలా మనం జెప్టోలో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నామో అన్ని అవర్స్‌కి సంబంధించిన స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. థర్డ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వావ్! ఇమ్మీడియేట్‌లీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడే కదా వచ్చాను. నేను జాయిన్ అయిన స్టోర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే వస్తున్నాయి. ఆర్డర్ పడిన వెంటనే మనకి అలారం అయితే మోగుతుంది. మనల్ని అలర్ట్ చేయడం కోసం. అలాగే స్క్రీన్ పైన ఒక 30 సెకండ్స్ టైమ్ అయితే ఇస్తారు. ఈ 30 సెకండ్స్‌లో మనం ఎక్కడున్నా సరే మనం బిన్‌ల దగ్గరికొచ్చి ర్యాకుల దగ్గరికొచ్చి ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. అక్కడ కనిపిస్తుంది. వైట్‌లో ఉందా? రెడ్‌లో ఉందా? బ్లూలో ఉందా? అని చెప్పి. ఇప్పుడైతే నేను ర్యాక్స్ పైన ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేశాను. కానీ ఆ ర్యాక్స్‌లో మెటీరియల్స్ అయితే లేవు. ప్రతిసారి ర్యాకుల్లో మెటీరియల్స్ అయితే పెట్టరు. కొన్ని ఐటెమ్స్ సెక్యూరిటీ దగ్గర కూడా ఉంటే అక్కడికి వెళ్లి మనం కలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ ఈ ఐటెమ్ నేను పిక్ చేసుకోవడానికి దాదాపు ఒక 10-12 మినిట్స్ అయితే వెయిట్ చేసిన. ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది జెప్టో కేఫ్ నుంచి వచ్చింది. సో, ఈ ఆర్డర్ రావాలి. ఈ ఆర్డర్ ప్రిపేర్ అవ్వాలి. మన వరకు రావాలంటే అప్ టు 10 మినిట్స్ అయితే మనకి టైమ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో, ఆర్డర్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ చేసిన 2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 2 కిలోమీటర్లు వెళ్లి కస్టమర్‌కి నా దగ్గర ఉండే ఈ జెప్టో కేఫ్ నుంచి వచ్చిన సమోసా అలాగే చికెన్ పఫ్ డెలివరీ అయితే చేసేద్దాం. ఏంటి భయ్యా నువ్వు స్విగ్గీ చేస్తున్నావా? జెప్టో చేస్తున్నావా? అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. నిజంగా నేనైతే ఇవాళ జెప్టోనే చేస్తున్నా. స్విగ్గీ చేయట్లా. కానీ ఈ జెప్టోలో మనకి స్నాక్స్ ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. స్నాక్స్ అంటే ఇప్పుడు సమోసా, చికెన్ పఫ్ఫు, ఎగ్ పఫ్ఫు ఇలాంటివి కొన్ని ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ అప్‌డేట్ ఎప్పటినుంచో తీసుకొచ్చారో బట్ నేను ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను. ఈ అప్‌డేట్ తీసుకొచ్చి మంచి పనే జరిగింది. కానీ రైడర్స్‌కైతే ఒక చిన్న నెగెటివ్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఈ జెప్టో కేఫ్ నుంచి వచ్చిన ఆర్డర్స్‌కైతే వేగంగా మన వరకైతే రావట్లేదు. ఈ ఆర్డర్ ప్రిపేర్ అవ్వాలి. మన వరకు రావాలంటే ఆర్డర్ పడిన తర్వాత 10 మినిట్స్ వెయిట్ చేయాల్సొస్తుంది. సో, టు బి హానెస్ట్‌గా చెప్పాలంటే 10 మినిట్స్ మన టైం వేస్ట్ అయినట్టే కదా! ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించొచ్చు. ఈ ఎండలో 10 నిమిషాలు మనకి రెస్ట్ దొరికింది అనుకోవచ్చు. లేదా మన టైం వేస్ట్ అయిందని కూడా అనుకోవచ్చు. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. రాగానే మార్క్ అరైవ్డ్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయాలి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి ఫ్లాట్ దగ్గరికి వెళ్లి మనమైతే డెలివరీ చేయాలి. ఈ మార్క్ అరైవ్డ్ ఎందుకు ట్యాప్ చేయాలంటే కస్టమర్‌కి ఒక నోటిఫికేషన్ ఎళ్తుంది. మనం వాళ్ళ ఇంటికి వచ్చేసాము అని చెప్పి. కొన్ని కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి గదా! అక్కడ మనకి అప్రూవల్ రావాలంటే ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. 407 యాప్‌లో కూడా 407 అని చూపిస్తుంది. ఇదే లొకేషన్‌లో డెలివరీ చేయాలి. ఇది ఓయో. లోపలికి వెళ్ళడానికి డెలివరీ పార్ట్నర్స్‌కైతే పర్మిషన్ ఉండదు. అందుకే కస్టమర్‌కైతే కాల్ చేస్తున్నా. ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. 4 టైప్ ఆఫ్ రీజన్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక రీజన్ పైన సెలెక్ట్ చేసి కస్టమర్‌కి కాల్ చేయండి. నేను కస్టమర్‌కి కాల్ చేసిన తనైతే వచ్చేసారు. నా దగ్గర ఉండే ఈ ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నా. డెలివరీ చేసేదానికంటే ముందు మీరు మస్ట్ అండ్ షుడ్‌గా 2 టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఈ ఆర్డర్ ఆన్‌లైన్ పేమెంటా? క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా? అనేది చూసుకోవాలి. తర్వాత మీరు డెలివరీ చేసే ఫుడ్ ఆర్ గ్రాసరీస్‌కి క్లియర్ విజిబిలిటీతో ఒక ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? 3 ఆర్డర్స్‌కి రూ. 98 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత ఏం చేయాలంటే రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వెళ్ళాలి. స్టోర్‌కి వెళితేనే నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. ఇంక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా స్టోర్‌కైతే వెళ్ళిపోదాం. సో, ఈ జెప్టోకొచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే నేను కెమెరా వచ్చేవాడిని. ఈరోజైతే కెమెరా తీసుకురాలేదు. ఓన్లీ గోప్రో వీడియో మాత్రమే షూట్ చేస్తున్నాను. ఎందుకు అంటే రీజన్ ఒకటుంది. నిజానికి మన వీడియోస్ చూసి మన సబ్‌స్క్రైబర్స్ అలాగే బయట వాళ్ళు కూడా ఒక ఎలిగేషన్ ఏస్తున్నారు. అదేంటంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ప్రమోషన్ వీడియోస్ అని అనుకుంటున్నారు. నిజానికి నేను ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు. కెమెరాతో వీడియో తీస్తే ప్రమోషన్ అనుకుంటారా మీరు? నా దగ్గర క్యామ్ ఉంది. సో, ఇంకా క్లియర్‌గా మీకు చూపించాలి. సో, రైడర్ పడే కష్టాలన్నీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోప్రో పెట్టి నేను వీడియో తీస్తున్నాను. నా ముందేం జరుగుతుందో మీకు తెలుస్తుంది గానీ, నేనేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానో, నేనెలా బిహేవ్ చేస్తున్నానో మీకెలా తెలుస్తుంది? ఒక బియ్యం బస్తా వస్తది. నేను మోసుకొని వెళ్తాను. మీకెలా తెలుస్తది? అదే కెమెరాతో షూట్ చేస్తే నేనెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలా స్ట్రగల్ అవుతున్నాను అనేది మొత్తం కూడా క్లియర్‌గా మీకు చూపించగలను. మీరు రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తే ఈరోజు గోప్రోలో ఏ ఏ సీన్‌లు మిస్ అయిపోయారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చేసాను. వెహికల్ బయట పార్కింగ్ పెట్టేసి. లోపల కాస్త వెయిట్ చేద్దాం. మళ్ళీ ఎంత సేపట్లో ఆర్డర్ వస్తుందనేది మీకైతే చూపిస్తాను. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని కనిపిస్తుంది. సో, ఆర్డర్ కోసమైతే సెర్చ్ అవుతుంది. నాలాగే చాలా మంది రైడర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఆర్డర్ కోసం. ఈరోజు ఆర్డర్స్ చాలా ఎక్కువగా రావడం వల్ల రైడర్స్ అందరూ కూడా ఆర్డర్స్ డెలివరీ చేయడానికైతే వెళ్ళిపోయారు. స్టోర్‌లో ఎవరు లేరు. చాలా తక్కువ మందే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒకే ఒక ఐటెమ్ అయితే ఉంది. ఇక్కడ మీకు జెప్టోలో ఏ ఒక్క డౌట్ ఉన్నా సరే ఇక్కడ చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళని అడిగి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. ఓకే. ఎప్పటిలాగానే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేశాను. బట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత లోపల మెటీరియల్ లేదు. నేను షాక్ అయినా. నా మెటీరియల్ ఎవరైనా ఎత్తుకపోయాడేమో అని చెప్పి సెక్యూరిటీకెళ్ళి అడిగాను. అన్న లోపల మెటీరియల్ లేదన్నా అంటే, అది జెప్టో సూపర్ స్టోర్ నుంచి వచ్చింది. పక్కన ఇంకొక ర్యాక్ ఉంది కదా! ఆ ర్యాక్‌లోకెళ్ళు మెటీరియల్ ఉంటుంది అన్నారు. నిజానికి పక్క ర్యాక్‌లో ఉంది. ఇయర్ బడ్స్ దాన్నైతే పిక్ చేసుకున్నా. ఈ ఇయర్ బడ్స్‌ని డెలివరీ చేయాలి. ఒకసారి నావిగేషన్ చూద్దాం. నావిగేషన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా నావిగేట్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఎండకి ఫోన్ అనేది చాలా, చాలా కాదు ఓవర్ హీట్ అయిపోతుంది. 3.4 కిలోమీటర్ అయితే ఉంది. ఇంక ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాం. వెళ్తూ జెప్టో సూపర్ స్టోర్‌కి, జెప్టో స్టోర్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. నార్మల్‌గా ఎవ్రీ 10 కిలోమీటర్‌కొకటి జెప్టో సూపర్ స్టోర్ అనేది ఉంటుంది.
ఎవ్రీ 4 కిలోమీటర్‌కి ఒక జెప్టో స్టోర్ అనేది ఉంటుంది. నార్మల్‌గా మనకి ఈ జెప్టో స్టోర్‌లో గ్రాసరీస్ అయితే పడతాయి. జెప్టో సూపర్ స్టోర్‌లో ఎలక్ట్రానిక్స్ అయితే పడతాయి. ఎక్స్‌పైరీ లేని ఐటెమ్స్ అన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్‌లో పడుతూ ఉంటాయి. అయితే ఈ జెప్టో సూపర్ స్టోర్‌లో ఎలా జాయిన్ అవ్వాలి? జెప్టో స్టోర్‌లో ఎలా జాయిన్ అవ్వాలి? అని చెప్పి నన్నడిగితే నేను మీకోసమే లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు ₹10,000 జాయినింగ్ బోనస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ స్టోర్‌లో ఎంతెంత జాయినింగ్ బోనస్ ఉంది అనేది కూడా క్లియర్‌గా మీకైతే చెప్పాను. బిగినర్స్‌కి ఖచ్చితంగా ఆ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్‌కైతే వెళ్ళిపోతున్నాను. నియర్ బై ఇంకొక 500 మీటర్స్ అయితే ఉంది. ఆల్‌మోస్ట్ లొకేషన్‌కైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ వెహికల్ పక్కకు ఆపుకొని యాప్‌లో ఉన్న అడ్రెస్‌కి వెళ్లి నా దగ్గర ఉండే మెటీరియల్స్ అయితే డెలివరీ చేసేస్తాను. యాప్‌లో ఇదే లొకేషన్ చూపిస్తుంది. లోపలికి వెళ్దాం. లోపల ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ కాల్ చేశాను. లోపలికైతే రమ్మన్నారు. ఇక్కడైతే ఎవరు లేరు. అలాగే ఆ మెయిన్ డోర్‌కి కూడా లాక్ వేసి ఉంది. మరి ఈ ఇయర్ బడ్స్ ఎవరికి డెలివరీ చేయాలి? కస్టమర్‌కి మళ్ళీ కాల్ చేద్దాం. యాక్చువల్లీ బుక్ చేసింది ఒకరు, రిసీవ్ చేసుకుంది ఇంకొకరు. ఇలాంటి ఆర్డర్స్ దగ్గరే మనకి టైమ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. కస్టమర్‌కి కాల్ చేస్తే 10 మినిట్స్ వెయిట్ చేయన్నారు. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇంకో పర్సన్ అయితే వచ్చారు. ఆ పర్సన్‌కి డెలివరీ చేసే ముందు యాప్ ఓపెన్ చేసేసి, ఈ యాప్‌లో ఫోటో అయితే అప్‌లోడ్ చేసేసాను. ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్ అయితే చూసుకున్నా. ఎందుకంటే ₹5,000 వర్త్ ఐటెమ్ కాబట్టి. మీరు పేమెంట్ మోడ్ చూడకుండా ట్రిప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారంటే మీ జోబుకి పెద్ద బొక్క పడుతుంది. అది క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా? ఆన్‌లైన్ పేమెంట్‌లో ఉందా? చూసుకొని ట్రిప్ అనేది క్లోజ్ చేయండి. రీసెంట్‌లీ జెప్టో వాళ్ళు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అప్డేట్ ఏందంటే మింగ్ తీసేశారు. మింగ్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది రైడర్స్ అనేవాళ్ళు మానేశారు. ఈ జెప్టోలో ఇక ఎర్నింగ్స్ రావని జెప్పి వాళ్ళు జెప్టో వదిలేసి వేరే ప్లాట్‌ఫార్మ్ అయితే చేసుకున్నారు. అయితే మింగ్ అంటే ఏంటి భయ్యా? మింగ్ అంటే ఏం లేదు భయ్యా. నార్మల్‌గా మనకి 1 వీక్‌లో ఇన్ని ఆర్డర్ టార్గెట్ అని ఇస్తారు. నేను మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. మీరు ఒక 100 ఆర్డర్స్ కంప్లీట్ చేశారు 1 వీక్‌లో అంటే మీకు 3000 నుంచి ₹4000 వరకు వచ్చేస్తుంది. అదే 1 వీక్‌లో మీరు 210 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే అప్ టు ₹12,000 వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అదే 1 వీక్‌లో మీరు 420 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే 25,000 నుంచి 30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కంప్లీట్‌గా ఆ మింగ్ అనేది తీసేశారు. మీరు మనసులో అనుకుంటున్నారా? పెద్ద సమస్యే వచ్చిందే అని. మింగ్ తీసేశారు గానీ, ఇక్కడ మనకి డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ యాడ్ చేశారు. రాపిడో, ఓలా, ఉబర్‌లో ఎలా ఉంటాయో ఇన్సెంటివ్స్ అదే ఇన్సెంటివ్ స్ట్రాటజీస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దాని గురించయితే క్లియర్‌గా చెప్తాను. ప్రెజెంట్ జెప్టో స్టోర్‌కైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఫ్యాన్‌లు ఎంత చక్కగా తిరుగుతున్నాయో. ఎండలో తిరిగి, తిరిగి ఇక్కడికొస్తే హమ్మయ్య! చల్లగా ఉంది. కూర్చున్నాను. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఇంత పెద్ద వెయిటింగ్ హాల్‌లో 2 నిమిషాలు కూడా వెయిట్ చేసే భాగ్యమే లేకపోయిందే. సరేలే ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. ఎండాకాలం కాబట్టి కస్టమర్ కోకోనట్ వాటర్ అయితే బుక్ చేసుకున్నాడు. సో, 3 కోకోనట్స్ ముందైతే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేద్దాం. అలాగే ఆ బాక్స్‌లో ఉన్న మెటీరియల్స్ అయితే పిక్ చేసుకుందాం. స్టార్ట్ డెలివరీ కొట్టేయకండి భయ్యో! ముందు మెటీరియల్స్ చెక్ చేసుకోండి. మనకి యాప్‌లో చూపిస్తున్న ఐటెమ్సే ఇందులో ఉన్నాయా? లేకుంటే వేరే ఐటెమ్స్ ఉన్నాయా? నిజానికి 3 కొబ్బరి బొండాలైతే ఇందులో ఉండాలి. 2 ఉంటే వీళ్ళకడగొచ్చు. ఇక్కడైతే 3 ఉన్నాయి. నేనైతే చెక్ చేసుకున్నా. ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు ఐటెమ్స్ చెక్ చేసుకోకుండా ట్రిప్ స్టార్ట్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేసే టైంలో ఒకటి తక్కువుందంటే కంప్లీట్‌గా అది మీదే బాధ్యత. వీళ్ళు చెప్పపెట్టకుండా మన సాలరీ నుంచి అమౌంట్ అయితే కట్ చేస్తారు. ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేసినా ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్తూ, వెళ్తూ జెప్టో గురించి కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. నెగెటివ్స్, పాజిటివ్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీళ్ళు మనకి ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు. గ్రోసరీ ప్యాకెట్స్. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది కదా! నా కాళ్ళ దగ్గర ఇలాంటివి. సో, అక్కడ మనం ఆర్డర్ పిక్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలంట. ఇన్ కేస్ ఐటెమ్ మిస్ అయిందంటే మనదే బాధ్యతంట. వాళ్ళు ఐటెమ్స్ ఇచ్చేటప్పుడే క్రాస్ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కంప్లీట్‌గా ప్యాక్డ్ స్టిక్కర్ యేసుకొని మనకిచ్చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా! ఓపెన్ ఐటెమ్స్ ఇస్తారు. మళ్ళీ రైడర్స్‌ని చెక్ చేసుకోండి అని జెప్తారు. ఇలాంటి కాన్సెప్ట్ వేరే ప్లాట్‌ఫార్మ్ లేదు. బిగ్ బాస్కెట్‌లో లేదు. అలాగే బ్లింకిట్‌లో లేదు. అలాగే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో కూడా లేదు. ఈ ఒక్క యాప్‌లోనే ఈ కాన్సెప్ట్. నాకైతే ఈ కాన్సెప్ట్ అస్సలు నచ్చలేదు. వాళ్ళే చెక్ చేసుకొని ప్యాకెడ్ స్టిక్కర్ వేసి ఇస్తే బావుండేది. ఇప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికైతే వచ్చేసాను. లోపలికెళ్ళాలంటే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సిందే ఆబ్వియస్‌గా. ఎంట్రీ చేసుకోకుండా లోపలికైతే వెళ్ళలేము. ఇక్కడ మన పేరు, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎందుకోసం లోపలికి వెళ్తున్నాం, అలాగే ఏ ఫ్లాట్ నంబర్‌కి వెళ్తున్నాం అనేది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంక్లూడెడ్ మనం ఏ బైక్‌తో వెళ్తున్నాం, ఆ బైక్ నంబర్ ప్లేట్ కూడా వీళ్ళు
ఎంట్రీ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే ఒక 5 నిమిషాల పంచాయతీ ఇక్కడుంటుంది. ఈ జెప్టోలో మనకి టైమ్ వేస్ట్ ఎక్కడైనా అవుతుందంటే ఈ మాన్యుయల్‌గా ఎంట్రీ చేసుకోవాలి. అప్రూవల్ రావాలి. ఇక్కడే టైమ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని విల్లాస్‌కి వెళ్ళేటప్పుడు మనకి లోపల అడ్రెస్‌లు తెలీవు. అక్కడ మనం మళ్ళీ టైమ్ వేస్ట్ చేయాల్సొస్తుంది. అక్కడ వాళ్ళకి వీళ్ళకి అడిగి వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా. వామ్మో! ఇదేంది భయ్యా! మంచి ఒక నందనవనంలాగా ఉంది. ఎటుపక్క చూసినా పచ్చని వాతావరణం. వనం అదిరింది. ఇంత ఎండలో కూడా చల్లని వాతావరణం సూపర్‌గుంది. చల్లగుంది నిజానికి ఈ ప్రాంతం అంతా కూడా. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కైతే వచ్చేసాను. లోపలికెళ్ళి డెలివరీ చెయ్యాలి. ఇక్కడ 504 చూపిస్తుంది. మార్క్ యాస్ అరైవ్డ్ అని ట్యాప్ చేశాను. కొన్నిసార్లు మార్క్ యాస్ అరైవ్డ్ పైన ట్యాప్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. అది ఎందుకు అంటే మీరు కస్టమర్ లొకేషన్‌కి రాకుండా ఎక్కడో ఉండి మార్క్ అరైవ్డ్ కొడితే మీకు ఓటీపీ అడుగుతుంది. మీరు కంప్లీట్‌గా కస్టమర్ లొకేషన్‌కి వచ్చిన తర్వాతనే మార్క్ అరైవ్డ్ పైన ట్యాప్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్లి డెలివరీ చేయాలి. మరి ఫిఫ్త్ ఫ్లోర్ నడిచి వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి. అందుకే పక్కనే ఉండాలి. లిఫ్ట్ అయితే వాడుకుంటున్నా. పక్కనే లిఫ్ట్ ఉంది కదా అని ఎక్కెళ్ళిపోయారనుకో 500 మీద బొక్క పడుతుంది. అప్పుడు దోల తీరిపోతుంది. లిఫ్ట్‌లోకి ఎక్కే ముందే చూసుకోండి అది సర్వీస్ లిఫ్టా కాదా అనేది. నార్మల్‌గా డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా సర్వీస్ లిఫ్టే ఎక్కాలి అని చెప్పి కొన్ని దగ్గరలో అయితే రూల్ పెడుతూ ఉంటారు. మీరు సర్వీస్ లిఫ్ట్ కాకుండా ఓనర్స్ లిఫ్ట్ ఎక్కారంటే మీకు రూ. 500 జరిమానా అయితే వేస్తూ ఉంటారు. ఏంటి గురు మమ్మల్ని భయపెట్టేస్తున్నావు అనుకోకండి. ఉన్న విషయాలే చెప్తున్నాను. అలర్ట్‌గా ఉండండి అని చెప్తున్నా. ఇంకేం లేదు. ఫైనల్లీ 504కి అయితే వచ్చేసాను. కాలింగ్ బెల్ పైన ట్యాప్ చేసిన తర్వాత కూడా కస్టమర్ డోర్ తీయలేదు. ఫ్రస్ట్రేషన్ అవుతున్నా. ఎందుకంటే చాలా ఆర్డర్‌లు కొట్టేదుంది. మరి ఇన్ని ఆర్డర్‌లు కొట్టాలంటే ఎక్కడ కూడా టైమ్ వేస్ట్ చేయకూడదు. రండి సార్ డోర్ తీయండి. నేను మీకోసమే అంత దూరం నుంచి వచ్చాను. 5 minutes later. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత కస్టమర్ సార్ అయితే వచ్చారు. కస్టమర్ సార్ రాగానే నేను ఖుషి అయిపోయినా. హమ్మా! ఇప్పటికైనా వచ్చేసారురా బాబోయ్! అని చెప్పేసి వెంటనే నా దగ్గర ఉండే కొబ్బరి బోండాలు తనకి డెలివరీ చేశాను. అట్ ది సేమ్ టైమ్ ఇది క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా? ఆన్‌లైన్ పేమెంట్ ఉందా? అని చూసుకున్నా. 10 మినిట్స్‌లో గ్రోసరీ అయితే డెలివరీ చేసేసాను. ఇప్పటి వరకు 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. లైవ్‌లో మీకైతే ఎర్నింగ్స్ అయితే చూపిచ్చేస్తాను. ఇక్కడ ఇంటూ పైన ట్యాప్ చేస్తే మనం చేసిన ఎర్నింగ్స్ అలాగే ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి. రూ. 177 ఎర్నింగ్స్ అయితే చేసిన. ఇప్పటి వరకు చాలా ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను కదా! 3 కిలోమీటర్ వెళ్ళే డిస్టెన్స్‌కి నాకెంత ఎర్నింగ్స్ వచ్చిందంటే రూ. 55 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. విచ్ ఈస్ రియల్లీ గుడ్. ఇప్పుడు నాది డైనమిక్ ఐడీ. కాబట్టే నాకు ఇంతలా ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఒకప్పుడు ఈవీ ఎక్స్‌ప్రెస్ ఐడీ అని, ఈవీ ఐడీ అని, అలాగే సైకిల్ ఐడీ అని చాలా రకాల ఐడీస్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఈవీ న్యూ ఐడీ అని చెప్పి ఒకే ఒక డైనమిక్ ఫ్లీట్‌ని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డైలీ ఇన్సెంటివ్స్, అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్, అలాగే రైడ్ అమౌంట్ కూడా వీళ్ళు పెంచారు అని చెప్తున్నారు. అలాగే రేట్ కార్డ్ కూడా ఇంక్రీజ్ చేశాము అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. జెప్టో ఎలాంటి వాళ్ళకి బెస్ట్? పార్ట్ టైమ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? ఫుల్ టైమ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది క్లియర్‌గా మీకైతే ఈ వీడియోలో అర్థమైపోతుంది. మళ్ళీ స్టోర్‌కొచ్చేసాను. అసలు చూసారా రెస్ట్ తీసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే వస్తున్నాయి. సింపుల్‌గా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఆ బుట్టలో ఉన్న మెటీరియల్స్‌ని డెలివరీ చేయడానికి తీసుకెళ్ళిపోండి. ఒకవేళ అక్కడ మెటీరియల్ లేదంటే సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళకడిగితే ఇచ్చేస్తారు. ఫైనల్లీ నేను మెటీరియల్ పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ 1.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మోస్ట్‌లీ జెప్టోలో మనకి 1.4 కిలోమీటర్, 2 కిలోమీటర్, బిలో 3 కిలోమీటర్ ఆర్డర్సే వస్తాయి. ఎందుకంటే జెప్టో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ 10 మినిట్స్‌లో వాళ్ళ కస్టమర్స్‌కి మనం వెళ్లి డెలివరీ చేయాలి. మరి 10 మినిట్స్‌లో గ్రోసరీ డెలివరీ చేయాలంటే లొకేషన్స్ కూడా దగ్గర దగ్గర ఉంటేనే కదా డెలివరీ చేయగలం. ఒక 5 కిలోమీటర్, 6 కిలోమీటర్ వెళ్ళాలంటే టైం పోతుంది గదా! అందుకోసమనే బిలో 3 కిలోమీటర్ రైడ్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరైతే ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుందాము అనుకుంటారో వాళ్ళకి ఈ జెప్టో అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంటికి దగ్గరగానే ఉంటాం. సో, మనం లంచ్‌కొచ్చేయవచ్చు. లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు. ఒక రోజంతా ఇంటికి దగ్గరగా ఉండి జెప్టోలో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకొని 40-35 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే ఒక రోజుకి ఎలాగలేదన్నా రూ. 1000 నుంచి రూ. 1200 ఎర్నింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. దాంతో పాటుగా డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. మార్క్ యాస్ అరైవ్డ్. సో, కస్టమర్ లొకేషన్ ఎక్కడ? ఓకే. ఇదే బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్ వెళ్లి డెలివరీ చేయాలి. ఇండివిడ్యువల్ హౌసెస్ వచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. కుక్కలున్నాయి. లాస్ట్ టైమ్ చూసుకోకుండా వెళ్ళిపోయాను. లోపల కుక్కుంది. నాకు చుక్కలు చూపించింది. ఇప్పుడైతే కస్టమర్ వచ్చేసారు. ఈ మేడం గారికైతే డెలివరీ చేసేయాలి. నా దగ్గరుండే ఈ ఐటెమ్స్‌కి క్లియర్ విజిబిలిటీతో ఫోటో అయితే తీసుకున్నా. తర్వాత అనిపించింది. చిన్న పాప కదా! ఈమెకిచ్చేస్తే ఐస్ క్రీమ్స్ కింద పడేస్తే ఐటెమ్స్ ఖరాబ్ అయిపోతాయి. అందుకోసమనే వాళ్ళ ఇంటి వరకు వెళ్లి వాళ్ళ పేరెంట్స్‌కి ఐటెమ్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేశాను. అలాగే
నా చేతిలో ఉన్న ఈ బ్యాగ్ అనేది రిటర్న్ తీసుకెళ్ళి మళ్ళీ స్టోర్‌లో ఇచ్చేయాలి. బ్యాగ్ కస్టమర్స్‌కి ఇవ్వకూడదు. ఇలాంటి బ్యాగ్స్ వస్తే మనం తీసుకోవాలి. ఇవి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్‌గా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక ఐటెమ్ డ్యామేజ్ అయినా సరే రైడర్‌కే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంత కేర్ తీసుకున్నా. సో, మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నామంటే ఆ పని నాది అనుకోని చేస్తేనే మనమైతే గ్రో అవ్వగలం. ఫైనల్‌గా సిక్స్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయితే చేసాం. టోటల్‌గా రూ. 230 ఎర్నింగ్స్ అయితే వచ్చేసాయి. ఒక్కో ఆర్డర్‌కి నేను ఎంత ఎర్నింగ్ చేశాననేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. వీడియో పాజ్ చేసి చూసుకోండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఎగిరిపోయింది. ఎందుకంటే ఈరోజు గోప్రో సీన్సే పెట్టాను కాబట్టి మీకు క్లియర్ విజిబిలిటీ అయితే ఉండదు. అదే ఈరోజు కెమెరాతో వచ్చుంటే ప్రతి మూవ్‌మెంట్ స్క్రీన్ పైన కనిపించే ప్రతి వర్డ్ క్లియర్‌గా కనిపించేది. అవునా కాదా? సో, ఇలాంటి కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఫర్ ష్యూర్ నేనే చెప్తున్నా. జెప్టోని ప్రమోట్ చేస్తే మీ అందరికీ జెప్టోనే చేయండి అని చెప్తాను. కానీ ఏ ఒక్క వీడియోలో జెప్టోనే చేయండి అని చెప్పలేదు. మీకు ఏ పని నచ్చితే ఆ పని చేసుకోండి. నేను చేసే పని మీకు చూపిస్తున్నాను. ఈ పని ఎలా ఉంటుందో గైడ్ చేస్తున్నాను. అంత మాత్రాన మీకు నచ్చితే చేసుకోండి. లేకపోతే దీనికన్నా బెటర్ జాబ్స్ అయితే చేసుకోండి. ఇంకొకటేందంటే ఈ బైక్ డెలివరీ జాబ్స్ అన్నీ కూడా టెంపరవరీ వర్క్స్ మాత్రమే. మీరు వీటిని ఫుల్ టైమ్ లేదా లైఫ్ అంతా చేసుకుందాం అని హోప్స్ అయితే పెట్టుకోకండి. దీనికన్నా బెటర్ ఏదైనా స్కిల్ నేర్చుకోండి. లైఫ్‌లో యూజ్ అవుతుంది. ఫైనల్లీ జెప్టో స్టోర్‌కైతే వచ్చేసాను. ఈ బ్యాగ్ రిటర్న్ స్టోర్‌లో హ్యాండ్ ఓవర్ చేయాలి కదా! హ్యాండ్ ఓవర్ చేయాలంటే డైరెక్ట్ చేతికిచ్చేయకూడదు. మన యాప్‌లో ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందా? ఈ క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత లోపల సెక్యూరిటీ దగ్గర ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంటుంది. తన దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్‌లో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా బ్యాగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేసినట్టు మనకి నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేద్దాం. వావ్! సూపర్ కదా! మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఆర్డర్ పడిన తర్వాత ఏ ర్యాక్‌లో ఉంది అనేది మనకు క్లియర్‌గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత బ్యాగ్ అనేది తీసేసుకుంటున్నా. బ్యాగ్‌లో కొత్తిమీర కట్టలు, పుదీనా కట్టలు, దోసకాయలు, అరటికాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? చూసుకోండి. ఏదైనా సార్ట్ ఔట్‌గా ఉంటే అక్కడే ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేసుకోండి. ఏంటి గురు ఎన్ని సార్లు చెప్తున్నావు దీని గురించి అని మీరు మనసులో అనుకోవచ్చు. నిజానికి దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఐటెమ్స్ చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఆ ఐటెమ్ లేకపోయేసరికి రైడర్‌కి అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తున్నారు. ప్రతి ఐటెమ్ నేనైతే చెక్ చేసుకున్నా. చెక్ చేసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచి నావిగేషన్‌కి ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం. 3.3 కిలోమీటరా? అంతే. 3.2 అరౌండ్ అయితే ఉంది. ఈరోజు మోస్ట్‌లీ నాకు 3 కిలోమీటర్ రైడ్సే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. 3 కిలోమీటర్ రైడ్స్ వస్తే బెటరే కదా! పర్ రైడ్‌కి రూ. 50 ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. జెప్టోలో ఒక రోజంతా పని చేస్తే ఎంత మనీ వస్తాయి అని నన్నడుగుతున్నారు. ఇది మనం ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే చెప్పలేము. ఒక్కొక్కరు 20 గంటలు, 18 గంటలు పని చేస్తారు. కొంతమంది 24 అవర్స్ కూడా వర్క్ చేసే రైడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి. అయితే ఇక్కడ జెప్టోలో ఎక్కువ సేపు లాగిన్‌లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. వన్ డేలో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ఈ వీడియో లాస్ట్‌లో మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే నియర్ బై కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ మార్క్ అరైవ్డ్ అని ట్యాప్ చేసిన ఇదే బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్ ఎళ్లి మెటీరియల్స్ అయితే డెలివరీ చేయాలి. మీరు కొత్తగా ఈ జెప్టోలో జాయిన్ అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే రావు. మోస్ట్‌లీ మీకు ఆన్‌లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు సీఓడీ ఆర్డర్స్ అయితే వెయ్యరు. మీరు ఒక 100 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆన్‌లైన్ పేమెంట్ అలాగే సీఓడీ ఆర్డర్స్ 2 వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ గ్రాసరీస్ కస్టమర్‌కి డెలివరీ చేసేసా. రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వెళ్ళిపోదాం. ప్రతిసారి స్టోర్‌కైతే కామన్‌గా వెళ్ళాలి. ఎండ బీభత్సంగా ఉంది. ఈ ఎండలో చాలా చాలా టైర్డ్ అయిపోతున్నాను. మోస్ట్‌లీ డే టైమ్‌ని అవాయిడ్ చేయండి. ఈవినింగ్ టైమ్‌లో వచ్చి ఎర్నింగ్స్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి డబ్బులైతే కావాలి. కానీ డబ్బుల వెనకాతల పరిగెట్టి మీ ఆరోగ్యాన్ని కోల్పోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. దీన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైమ్ నేను చేసిన జెప్టో వీడియో చూసి ఒక బ్రదర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేసి, "అన్న నేను జెప్టో చేయాలనుకుంటున్నాను. అయితే డే టైమ్‌లో చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! నైట్ టైమ్‌లో చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కుదురుతుందా?" అని చెప్పి అడుగుతున్నాడు. యెస్ కుదురుతుంది. జెప్టోలో కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి. 24 అవర్స్ అయితే వర్కింగ్‌లో ఉంటాయి. ఆ స్టోర్స్ సంబంధించిన నేమ్స్ చెప్తాను. ఒకసారి మీరు రాసుకోండి. ఉప్పల్, సింగపూర్ టౌన్‌షిప్, బోయిన్పల్లి, బొల్లారం, అత్తాపూర్, రామంతపూర్, ఈసీఎల్, సుచిత్ర, కోంపల్లి, ముషిరాబాద్, మియాపూర్, మెహిదీపట్నం, కొత్తపేట్, బైరామల్గూడ, తెల్లాపూర్, తార్నాక, అమీర్పేట్, ముసాపేర్, వివేకానంద నగర్ కాలనీ, మాదాపూర్ నెట్వర్క్, అలాగే గచ్చిబౌలి న్యూ స్టోర్. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెప్టో స్టోర్స్ అనేవి 24/7 అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు. రాత్రి చేసే వాళ్ళకి స్పెషల్ రేట్ కార్డ్ అలాగే స్పెషల్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. జెప్టో స్టోర్ లోపలికి రాగానే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇవాళ రెస్ట్ తీసుకోవడానికి ఏమాత్రం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే వస్తున్నాయి. ఎవరు ఎంత సంపాదించుకుంటే అంత మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు.
ఓన్లీ పప్పు ప్యాకెట్ మాత్రమే ఉంది. ఇలా ఓపెన్‌గా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళకి అడిగితే, వీళ్ళైతే ఒక కవర్ ఇచ్చారు. ఈ కవర్‌లో నీట్‌గా ప్యాక్ చేసుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో, ఐటెమ్స్‌కి కూడా కొంచెం సేఫ్ సెక్యూరిటీ ఉండాలి కదా! అందుకోసమనే ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని నేనైతే తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుండి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్‌కి. జెప్టోలో జాయిన్ అయిన వారికి రూ. 10,000 జాయినింగ్ బోనస్ వస్తుంది అని చెప్పాను కదా! కొంతమంది నమ్మలేకపోతున్నారు. కొంతమందికి రావట్లేదు నిజానికి. అయితే మిస్టేక్ ఎక్కడుంది? మీరే మిస్టేక్ చేస్తున్నారా? జెప్టో వాళ్ళే మిస్టేక్స్ చేస్తున్నారా? సో, నిజానికి నేను చాలామంది రైడర్స్‌కి ఎళ్లి అడిగితే వాళ్ళేమంటున్నారంటే, "జాయినింగ్ బోనస్ వస్తుంది భయ్యా. కానీ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఫాలో అయితేనే ఆ జాయినింగ్ బోనస్ అనేది మనకి వస్తుంది. పీక్ అవర్స్, అలాగే నాన్ పీక్ అవర్స్, అలాగే సాటర్‌డే, సండే ఇక్కడ మనం వచ్చి వర్క్ చేయాలి. చెప్పాను కదా! కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయితేనే మనకి జాయినింగ్ బోనస్ అనేది వస్తుందన్న. మన ఇష్టానికి వచ్చి, ఇష్టానికి వెళ్ళిపోతే ఎలాంటి జాయినింగ్ బోనస్ అనేది రాదు అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పారు. జాయినింగ్ బోనస్ రావడం, రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఫాలో అవ్వండి. డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఒక రోజులో 20 గంటలు పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పనెళ్లి కస్టమర్ పెట్టిన లొకేషన్‌కైతే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ పప్పు ప్యాకెట్ కస్టమర్‌కి డెలివరీ చేయాలి. కస్టమర్ సార్ కూడా వచ్చేస్తున్నారు. మన దగ్గర ఉండే పప్పు ప్యాకెట్ డెలివరీ చేసేసి మనీ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇది సీఓడీ అయితే. ఒకవేళ ఆన్‌లైన్ పేమెంటే ఉంటే అమౌంట్ కలెక్ట్ చేయనవసరం లేదు. యాక్చువల్లీ ఫోటో తీసుకోవాలి. సార్ వెళ్ళిపోతున్నారు. సార్ ఒక్క నిమిషం. మీ దగ్గర ఉండే ఈ పప్పు ప్యాకెట్‌కి ఒక ఫోటో తీసుకోవాలి. ఓకే. డన్. ఓకే. థాంక్ యూ సార్. ఇప్పుడు వెళ్ళిపోండి మీరు. సక్సెస్‌ఫుల్‌గా ఫోటో తీసుకున్న. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్ తర్వాత టోటల్‌గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది క్లియర్‌గా చూపిస్తాను. 7 మినిట్స్‌లో గ్రోసరీ డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది. 8 ట్రిప్పులు కంప్లీట్ చేశాను. 8 ఆర్డర్స్‌కి రూ. 299 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. దీంతో పాటుగా మనకి డైలీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఈరోజు కెమెరా తేకపోవడం వల్ల నాకైతే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎందుకంటే గోప్రో వల్ల రీటేక్‌లు చేయనవసరం లేదు. ఇన్‌బిల్ట్‌గా హెల్మెట్‌కే కెమెరా ఉంటుంది కాబట్టి, ఆర్డర్ రాగానే వెళ్లి పిక్ చేసుకుంటున్నా. కెమెరా దగ్గరికొచ్చి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా కెమెరాతో వస్తే ఒక గంటలో నేను 2 ఆర్డర్‌లు మాత్రమే కంప్లీట్ చేసేవాడిని. ఈరోజు కెమెరా లేదు. ఓన్లీ గోప్రో కాబట్టి ఒక గంటలో 3 లేదా 4 ఆర్డర్‌లయితే కంప్లీట్ అయిపోతున్నాయి. రెగ్యులర్‌గా జెప్టో చేసేవాళ్ళు ఒక గంటకి 2 లేదా 3 ఆర్డర్‌లయితే కంప్లీట్ చేస్తారు. నార్మల్‌గా చిన్న చిన్న ఆర్డర్‌లే వచ్చాయంటే 4 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారు. యావరేజ్‌గా మీరు ఒక 10-12 అవర్స్ గాని లాగిన్‌లో ఉంటే 20-30 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కొంతమంది "అన్న నేను జెప్టోలో వర్క్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను విజయవాడలో ఉన్నానన్న. విజయవాడలో ఈ సర్వీస్ ఉందా?" అని అడుగుతున్నారు. యెస్. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు, అలాగే వరంగల్, మన హైదరాబాద్‌లో కూడా ఈ జెప్టో సర్వీస్ అనేది ఉంది. లాస్ట్ టైమ్ వీడియో చేశాను. ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఏ ఏ సిటీస్‌లో అవైలబుల్‌గా ఉందనేది. ముందు ఆ రిజిస్ట్రేషన్ వీడియో చూసేయండి. మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్ లోపలైతే వెయిట్ చేస్తున్నాను ఆర్డర్ కోసం. నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చేసింది. నిజానికి ఈ ఆర్డర్ అనేది ఇక్కడ మెటీరియల్స్ అయితే ఏమీ లేదు. రిటర్న్ పికప్ ఆర్డర్. అంటే ట్రిప్ అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి. ముందు కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ పిక్ చేసుకొని స్టోర్‌లో సబ్మిట్ చేసేయాలి. ఇలా స్టోర్‌లో సబ్మిట్ చేసినందుకు మనం ఒక ఆర్డర్ ఫినిష్ చేసుకుంటాము. అలాగే ఒక ఆర్డర్‌లో ఎంత ఎర్నింగ్స్ రావాలో యాస్ యూజువల్‌గా అంతే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి మనం మెటీరియల్స్ అయితే పిక్ చేసుకుందాం. వెళ్తూ ఉండగా మన సబ్‌స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపెట్టి హాయ్ అన్న అని చెప్పి నాకైతే పలకరించారు. వాళ్ళతో కాస్త మాట్లాడాను. వాళ్ళ ఎర్నింగ్ స్ట్రాటజీస్ అవన్నీ తెలుసుకున్నాను. వాళ్ళకి వీక్లీ ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఏంటి అని తెలుసుకున్నాను. అవన్నీ మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, థాంక్ యూ అన్న అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాను. జెప్టోలో వచ్చిన ఇంకొక అప్డేట్ ఏందంటే, మనం కస్టమర్ లొకేషన్‌కి వెళ్తే పెద్ద పెద్ద టవర్సే గాని ఉంటే అక్కడ మై గేట్ ఓటీపీ అనే వాళ్ళు ముందే యాప్‌లో ఇచ్చేస్తున్నారు. ఆ ఓటీపీ సెక్యూరిటీ గార్డ్‌కి చెప్పి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ చేయాల్సిన అవసరమేమీ ఉండదు. దీనివల్ల రైడర్ టైమ్ అయితే సేవ్ అవుతుంది. ఈ అప్డేట్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. మన ఫాలోవర్స్‌లో ఒక అబ్బాయి ఒక క్వెషన్ ఏసిండు. "అన్న బైక్ టాక్సీ బెటరా? జెప్టో బెటరా?" అని చెప్పేసి అన్నాడు. మీరు ఇన్‌స్టంట్ క్యాష్ కావాలంటే బైక్ టాక్సీకి వెళ్ళిపోండి. మీకు వీక్లీ ఎర్నింగ్స్ కావాలంటే జెప్టోకి రండి. సింపుల్ ట్రిక్ ఏం లేదు. ఇక్కడ ఇంకొకటి ఈ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్స్. కొంతమందికి బైక్ టాక్సీ నచ్చుతుంది. కొంతమందికి ఫుడ్, గ్రోసరీ డెలివరీ సర్వీసెస్ అనేది నచ్చుతుంది. మీకు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేసుకోండి. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు. సెక్యూరిటీకి ఓటీపీ చెప్పుకొని లోపలికి వెళ్ళిపోదాము. 8332. ఈ జెప్టోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా. ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్ లోపలికి వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే
ఫేస్ చేస్తాం స్టార్టింగ్‌లో. ఇప్పుడు నేను మై హోమ్ విహాంగలో అయితే ఉన్నా. ఈ విహాంగలో దాదాపు 20 టవర్‌లయితే ఉంటాయి. ఈ 20 టవర్‌లో మనం వెళ్ళాల్సింది ఒక పదో టవర్ అయితే, ఆ పదో టవర్ ఎక్కడుందో వెతకాలంటే కనీసం ఇక్కడ 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్‌గా తెలియాలంటే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఒక 1 మంత్ గాని మీరు జెప్టోలో వర్క్ చేస్తే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. బ్లాక్ 9 ఎక్కడుంది? బ్లాక్ 10 ఎక్కడుంది? అనేది. ఇక్కడ 4 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే తిరుగుతూ ఉంటారు కాబట్టి కంప్లీట్‌గా ఈ సరౌండింగ్స్ మొత్తం మీకు తెలిసిపోతుంది. వితౌట్ మ్యాప్‌తో కస్టమర్ లొకేషన్‌కైతే వెళ్ళిపోవచ్చు. కస్టమర్ కాలింగ్ బెల్ అయితే ట్యాప్ చేస్తున్నా. కస్టమర్ ఇంకా రాలేదు. ఓకే. మేడం గారైతే వచ్చారు. యాక్చువల్లీ ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్‌ని మనం రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కి తీసుకెళ్ళి సబ్మిట్ చేసేయాలి. బ్యాగ్ ఓపెన్ చేశారా? లేదా? అనేది ముందు చెక్ చేసుకోండి. అలాగే బ్యాగ్‌కి ఏమైనా డ్యామేజ్ అయిందా? లేదా? కూడా చెక్ చేసుకోండి. అలాగే బ్యాగ్ పైన ఉన్న స్టిక్కర్‌లు కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈ బ్యాగ్‌కి ఒక ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్యాగ్‌ని స్టోర్‌లో ఇచ్చేయండి. ఫైనల్లీ సెల్లర్ లోపలికైతే వచ్చేసాను. ఈ సెల్లర్‌లో ఇంకొక కన్‌ఫ్యూజన్ ఏందంటే మనం ఒక్కొక్కసారి టవర్ 9 దగ్గర బైక్ పెట్టి టవర్ 8 దగ్గర దిగేసి అక్కడ బైక్ ఎతుకుతూ ఉంటాం. ఇలాంటి కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటేందంటే -1లో దిగాల్సింది -2లో దిగేసి అక్కడ బైక్ ఎతుకుతూ ఉంటాం. లేదా గ్రౌండ్ ఫ్లోర్‌లో దిగి అక్కడ బైక్ ఎతుకుతూ ఉంటాం. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి ఇలాంటి టవర్స్‌కొచ్చేటప్పుడు. టవర్ నుండి బయటికి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా సెక్యూరిటీ అప్రూవల్ ఇవ్వాలి. అలాగే ఎగ్జిట్ అయ్యే ముందు మనల్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి బయటికైతే పంపిస్తారు. ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది రిటర్న్ ఆర్డర్. కొన్నిసార్లు మనం ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తే అక్కడ కస్టమర్ ఉండరు. లేదా కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందని ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు. ఆ ఆర్డర్‌ని అన్‌డెలివరీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అన్‌డెలివరీ చేసేసి ఆ మెటీరియల్ తెచ్చి మళ్ళీ రిటర్న్ స్టోర్‌లోనే ఇచ్చేయాలి. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చాను. నా దగ్గర బ్యాగ్ అయితే ఉంది కదా! ఆ బ్యాగు స్టోర్ లోపల ఇన్‌చార్జ్ అయితే ఉంటారు. ఇన్‌చార్జ్ లేదా ఆర్ఎస్ఐ ఆ బ్యాగు తనకైతే ఇచ్చేయాలి. తనకి బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత యాప్‌లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. ఇక్కడైతే కూలింగ్ వాటర్ అయితే ఉంది. ఈ కూలింగ్ వాటర్ కాస్త తాగుదాం. ఎండలు బీభత్సంగా ఉన్నాయి. చాలా వేగంగా అలసిపోతున్నాను. జెప్టో వాళ్ళు ఏదైనా మంచి పని చేశారంటే అది ఇదేనేమో. డెలివరీ పార్ట్నర్స్‌కి ఉపయోగపడే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి డ్రింకింగ్ వాటర్, అలాగే వెయిటింగ్ హాల్, అలాగే మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఫైనల్లీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఒక చిన్న బ్యాగ్‌ని మనం తీసుకెళ్ళాలి. దీని లోపల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి డెలివరీ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము. వెళ్తూ కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. ఈ జెప్టో గురించి. కొంతమంది బిగినర్స్ ఎలా అడుగుతున్నారంటే, "అన్న ఈ జెప్టో చేస్తే పెట్రోల్ వాళ్ళిస్తారా?" అని చెప్పి అడుగుతున్నారు. పెట్రోల్ వాళ్ళివ్వరు. బైకు వాళ్ళివ్వరు. వాళ్ళేమి ఇవ్వరు మనకి. బైక్ మనదే, పెట్రోల్ మనదే, అన్నీ మనవే. ఓకేనా? వాళ్ళు మనం వీక్లీ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అంత ఎర్నింగ్స్ అయితే ఇస్తారు. ఫైనల్‌గా లొకేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నా. ఎంట్రీ చేసుకునేటప్పుడు వీళ్ళు నా ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఓకే. పర్లేదు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత నాకైతే అప్రూవల్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ముందుకైతే నడుచుకొని వెళ్తున్నాను. ఎందుకు అంటే బైక్ పర్మిషన్ అయితే లేదు. ఒక 150 మీటర్స్ అయితే ఉంటుంది. నా ముందు పెద్ద పెద్ద టవర్‌లయితే కనిపిస్తున్నాయి గదా! ఈ టవర్ లోపలికి వెళ్లి నేనైతే ఇప్పుడు నా దగ్గరుండే ఈ గ్రాసరీస్ లేదా ఈ ఐస్ క్రీమ్స్ అనేవి డెలివరీ చేయాలి. వామ్మో! ఆ బిల్డింగ్ చూస్తేనే చుక్కలు కనిపిస్తున్నాయి. లోపలికి నడుచుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఒక బోర్డ్ అయితే కనిపించింది. ₹500 పెనాల్టీ అంట. నో పార్కింగ్ ప్లేస్‌లో బైక్‌ని పార్క్ చేస్తే. మరి కలెక్ట్ చేసిన అమౌంట్ వీళ్ళే తీసుకుంటారా? గవర్నమెంట్‌కి ఇస్తారా? ఆబ్వియస్‌గా వీళ్ళే అమౌంట్ తీసుకుంటారు. సందేహమే లేదు. ఫైనల్లీ కస్టమర్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. నా దగ్గరుండే ఈ ఐస్ క్రీమ్ అలాగే ఇంకొక ప్యాకెట్ అయితే డెలివరీ అయితే చేసేస్తాను. ముందైతే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. ఓకే. బ్యాగ్‌లో ఉన్న ఐటెమ్ అనేది మేడంకి ఇచ్చేస్తున్నాం తీసుకోమని చెప్పేసి. Put this in the freezer. Very cold. ఓన్లీ వన్ ఐటమ్. No. That was very items. cold. Ah. Give me. There are 2 items. ఓన్లీ వన్ ఐటమ్. Cold. No, there's one uh, pool. An idea. Okay. They didn't send your one. Can you imagine? నా కొంప మునిగిపోయింది భయ్యా! మేడం గారు 2 ఐటెమ్స్ బుక్ చేశారు. నేను ఐస్ క్రీమ్ మాత్రమే ఊపుకుంటూ పట్టుకొనొచ్చేసాను. లోపల ఇంకొక పూల్ ఉందంట కిడ్స్ ఆడుకునేది. యాక్చువల్లీ దీని లోపలే ఉంది అని నేను డైరెక్ట్ ఇదే తీసుకొచ్చేసాను. స్టోర్‌లో ఐటెమ్ ఇవ్వలేదో తెలీదు. లేకుంటే నేనే స్టోర్‌లో మర్చిపోయానో తెలీదు. ఈ ఖాళీ బ్యాగ్‌నే 10 సార్లు చెక్ చేస్తున్నా. దీని లోపలైతే ఎలాంటి ఐటెము లేదు.
कुछ एक्सपेंसिव भी है, हाँ, हाँ। 1076 का कोई है। बात नहीं है, वो तो अपन हमको अमाउंट रिफंड आ जाता. We ordered a unicorn wala this thing, so they only gave the ice cream. I didn't know you ordered ice cream. No, I didn't order ice cream. I ordered ice cream, Okay. but there's already ice cream. I did not Yesterday know. only. I didn't know. So and it's not like, so I ordered this. Uh, so the ice cream came, but this didn't come. Okay, so they will refund them. Yes. Okay, you ordered from Zepto, right? हाँ. ना मेरा पर्सनल नंबर ले लो, कुछ है तो मेरे को कॉल करिए. एक्चुअली उन तो नहीं दिया, एक्चुअली मैं यूट्यूब लाकर भी पूरा रिकॉर्ड है, कोई बात नहीं है. इसमें रिकॉर्ड एक ही आइटम दिया उन्होंने, मैं भी परेशान हो गया. यही आइटम बोल के मैं भी आ गया. అయితే యాక్చువల్లీ చోటీ ఐటమ్ బోల్తే आपका कोई गलती नहीं है. ఐటెమ్ ఎలా మిస్ అయిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నేను నానా తిప్పలు పడుతున్నాను. కస్టమర్‌ని కన్విన్స్ చేస్తున్నాను. సార్ నా తప్పేమీ లేదు. ఒక ఐటెమ్ అయితే మిస్ అయిపోయింది. చూసుకోలేదు సార్ అంటే వాళ్ళైతే కూల్‌గానే ఉన్నారు. టెన్షన్ తీసుకోకు. ఏం పర్లేదు. నేను జెప్టో కాల్ సెంటర్‌కి కాల్ చేసి మాట్లాడతాను. అమౌంట్ రీఫండ్ అడుగుతాను. నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు అని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. కానీ వీళ్ళు జెప్టో కాల్ సెంటర్‌కి కాల్ చేస్తే వీళ్ళకి 100% రిఫండ్ అయితే ఇస్తారు. బట్ ఆ రిఫండ్ అమౌంట్ నా వాలెట్ నుంచి కట్ చేసి వీళ్ళకైతే సెండ్ చేస్తారు. ఈ జెప్టో వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి వర్క్ చేయరా అన్నా? మిస్టేక్ ఎక్కడుంది? ఎవరు చేశారనేది వీళ్ళు ఫైండ్ ఔట్ చేయరా అంటే చేస్తారు. ఆర్ఎస్ఐకి కాల్ చేస్తారు. కాల్ చేస్తే అక్కడ ఐటెమ్ ఉంది అనుకుంటే అమౌంట్ వీళ్ళకి రీఫండ్ వచ్చేస్తుంది. మనకి ఎలాంటి అమౌంట్ అయితే డిడక్ట్ చెయ్యరు. కానీ ఆర్ఎస్ఐకి కాల్ చేసినప్పుడు ఐటెమ్ స్టోర్‌లో లేదు అంటే ఖచ్చితంగా ఆ ఐటెమ్ కాస్ట్ ఎంతుందో అంత మనీ మన అకౌంట్ నుండి కట్ చేస్తారు. ఈ పంచాయతీ అంతా ఎందుకు అని చెప్పేసి నేను కస్టమర్‌కి రిక్వెస్ట్ చేశాను. ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. నా పర్సనల్ నంబర్ మీరు తీసుకోండి. నేను బ్యాక్ టు స్టోర్‌కి వెళ్తాను. అక్కడ ఒకసారి అడుగుతాను. ఈ ఐటెమ్ ఇన్ కేస్ అక్కడ ఉంది అనుకుంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మళ్ళీ మీకు తెచ్చిచ్చేస్తాను. జస్ట్ గివ్ మీ 20 మినిట్స్ అని చెప్పి వాళ్ళకైతే రిక్వెస్ట్ చేశాను. తనైతే ఓకే అన్నాడు. ఇప్పటివరకు 10 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ₹380 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. చూసారు కదా జెప్టోలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో. సో, ఇవన్నీ మీరు గ్రౌండ్ వర్క్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్ రోజుకొకటొస్తుంది. సో, ప్రతి ప్రాబ్లమ్ చెప్పలేను. ప్రతి ప్రాబ్లమ్ చూపించలేను. ఎందుకంటే నేను డైలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్ చిన్నగా అనిపిస్తుంది. నేను వీడియో చెయ్యను. బట్ బిగినర్స్‌కి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా క్రియేట్ అవుతూ ఉంటాయి. రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చేసాను. టెన్షన్‌లో ఉన్నా. ఎందుకంటే ఐటెమ్ కాస్ట్ ₹1000 అబోవ్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఐకి అడుగుతున్నా ఒక ఐటెమ్ రాలేదని. తినేమంటారో రెస్పాన్స్ చూద్దాం. ఈ ఐటమ్ ఇవ్వలే పై हाँ. अरे वो ice cream कैसे order किया? ఆర్ఎస్ఐకి ఒక ఐటెమ్ మిస్ అయిందన్నా అని అడిగితే వెంటనే తనైతే ఇచ్చేశారు. యాక్చువల్లీ మిస్టేక్ నాదే అంట. ఐస్ క్రీమ్ ఉన్న బాక్స్ మాత్రమే తీసుకెళ్ళిపోయాను. పక్కనున్న ప్యాకేజ్ అనేది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని వీళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి రివైండ్ చేసి చూద్దాం ఏం జరిగిందనేది. ఇంతకుముందు ఆర్డర్ రాగానే స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత ఆర్ఎస్ఐ దగ్గరికెళ్తే టేబుల్ మీద 2 ప్యాకెట్లు ఉన్నాయి నిజంగానే. నేను ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను చూడండి. దాని వెనక సైడ్ ఇంకొక కవర్‌తో ఇంకొక ఐటెమ్ అయితే ఉంది. నిజానికి దాన్ని కూడా పిక్ చేసుకోవాల్సింది నాదే మిస్టేక్. కానీ ఇక్కడ ఈ 2 కవర్స్‌ని ట్యాగ్ చేసుంటే బెటర్‌గా ఉండేదేమో అని నాకైతే అనిపిచ్చింది. అలా ట్యాగ్ చేసుంటే ఇప్పుడు ఈ మిస్టేక్ జరగకపోతుండే. 2 బ్యాగులు మనమైతే డెలివరీకి తీసుకెళ్తుండే. కానీ వీళ్ళలా చేయలేదు. కొన్నిసార్లు మిస్టేక్ మనమే చేసినా స్టోర్ ఆర్ఎస్ఏ లేదా స్టోర్ బ్యాక్ ఎండ్ టీమ్ మీదైతే ఆ తప్పును తోసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు కూడా కంగారుగా ఐటెమ్స్ ప్యాక్ చేయడం వల్ల కొన్ని ఐటెమ్స్ అయితే మిస్ చేస్తూ ఉంటారు. అందుకోసమనే తీసుకునేటప్పుడే 1కి 2 సార్లు చెక్ చేసుకోండని నేను మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా నేనే మిస్టేక్ చేశాను. మీరసలు మిస్టేక్ చేయకూడదనే నేను ఇన్ని సార్లు చెప్తున్నాను. మళ్ళీ సేమ్ గేట్ దగ్గరికైతే వచ్చాను. గేట్ దగ్గర ఎంట్రీ చేసుకొని అప్రూవల్ రాగానే లోపలికైతే వచ్చేసాను. కాలింగ్ బెల్ ట్యాప్ చేశాను. మేడం గారొస్తే మేడం గారికి సారీ చెప్పి నా దగ్గర ఉండే ఐటెమ్ ఇచ్చేసి ఇక్కడి నుండైతే ఎగ్జిట్ అయిపోతాను. ఇచ్చే ముందు ఒక ఫోటో అయితే తీసుకుందాం. యాహ్! మేడం గారైతే వచ్చేసారు. ఈసారి ఫోటో మన మొబైల్‌లోనో కెమెరాతో తీసుకుంటున్నాను. ఎందుకంటే యాప్‌లో ఆల్రెడీ డెలివరీ కంప్లీట్ చేసేసాను. అలాగే మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐటెమ్ మిస్ అయింది అని మళ్ళీ కంప్లెయింట్ పెట్టొద్దు అని జెప్పేసి. జెప్టోలో వర్క్ ఎలా ఉంటుందో క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. నాట్ ఈజీ. చాలామంది జెప్టోలో 30,000 సంపాదించేస్తున్నాను ఒక వారానికి అనుకుంటారు. ఒక వారానికి 30,000 సంపాదించలేరు భయ్యా.
నేనైతే లిటరల్లీ చెప్తున్నా. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 30,000 ఎర్నింగ్ చేయలేదు. నా హైయెస్ట్ ఎర్నింగ్స్ 17,000 ఓకేనా. యావరేజ్ ఇన్‌కమ్ ఒకవేళ జెప్టోకొస్తే 10,000-12,000 ఎర్నింగ్ చేసి వెళ్ళిపోతాను. అది నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. 30,000 ఎర్నింగ్ చేయాలంటే మోస్ట్‌లీ 23 అవర్స్, 24 అవర్స్ కూడా వర్క్ చేయాలి. ఒకరోజు చేయగలవు, 2 రోజులు చేయగలవు. ప్రతిరోజు ఎలా చేయగలవు? చేయలేవు కదా! నా ఓలా స్కూటర్‌కి ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అయితే డెలివరీ స్టార్ట్ చేస్తాను. ఎలాగ లేదన్నా సరే ఈరోజు జెప్టోలో 10 అవర్స్ వర్క్ చేసి 10 అవర్స్‌లో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయగలం? ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఇక్కడి నుంచి ఎవ్రీ రైడ్ మీకు చూపించలేను. వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి స్కిప్ చేసి ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపించేస్తాను. ఫైనల్లీ మీకు కావాల్సిన ఎర్నింగ్స్ రిజల్ట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ ఎర్నింగ్స్ ఇక్కడి వరకు తేడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎంత అంటే దాదాపు ఈ జెప్టోలో 12 అవర్స్ వర్క్ చేసినందుకు నాకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయి. 12 అవర్స్‌కి 32 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. 32 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు నాకు రూ. 1182 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 32 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇంత ఎర్నింగ్స్ ఎలా వచ్చాయి అని మీకైతే డౌట్ రావచ్చు. బట్ ఏందంటే నాకొచ్చిన ప్రతి రైడ్ కూడా 3.5 కిలోమీటర్ రైడ్స్ అయితే వచ్చాయి. ఇలా 3 కిలోమీటర్ రైడ్ రావడం వల్ల ఏమైందంటే పర్ ఆర్డర్‌కి రూ. 50, రూ. 45, రూ. 40 ఇలా అయితే వచ్చాయి. అందుకోసమనే నాకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ఎర్నింగ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయంటే, మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాము అనే దాన్ని బట్టి మనకి ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే నేను ఒక 2 వారాల నుంచి జెప్టోకైతే రావట్లేదు. అందుకోసమే నాకు జెప్టో వాళ్ళు రీజాయినింగ్ అమౌంట్ కూడా ఇచ్చారు. 2 డేస్‌లో నేను 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే నాకు రూ. 2,250 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ జెప్టో హోమ్ పేజ్‌లో ఎంత ఎర్నింగ్స్ కనిపించినా సరే వాటితో సంబంధం లేకుండా నాకు డైరెక్ట్ ఈ రూ. 2,250 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నాకు ఇది అఫీషియల్‌గా వాట్సాప్‌లో వీళ్ళైతే పంపించారు. దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని మనం ఫాలో అవ్వాలి. ఫైనల్‌గా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. అర్థమైందనుకుంటా. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. చూస్తూ ఉండండి.